బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశంలో రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మరి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ శాఖల్లో కొలువుదీరున్నటువంటి పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా మరి కింది స్థాయిలో ఉన్నటువంటి దోబి లేదా స్వీపర్ల నుంచి కలెక్టర్ల దాకా ప్రజాప్రతినిధులు మరి ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు వీరందరూ వాస్తవంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు అంటే మనం కట్టేటటువంటి పన్ను చేత జీతాలు తీసుకుంటూ పనిచేస్తూ ఉంటారు. వాస్తవంగా వీళ్ళని ఏమంటారంటే పబ్లిక్ సర్వెంట్స్ అంటారు. ప్రజాప్రతినిధులు కానీ ఉద్యోగస్తులు కానీ మనం ఇచ్చేటటువంటి జీతాలతోటి మన సొమ్ముతోటి పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఈ యొక్క ఉద్యోగస్తులు అయితేనేమి ప్రజాప్రతినిధులు అయితేనేమి ప్రజలకు జవాబుదారీగా అందుబాటుతనంగా ఉండాలి, వారికి సమాధానం చెప్పాలి, వారికి సేవలు చేయాలి, నిత్యం వీళ్ళ కొలువులో సేవలకై ఉండాలి. ఇది నగ్న సత్యం. అవునా కాదా అందరూ గ్రహించాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు అయితేనేమి ప్రజాప్రతినిధులు అయితేనేమి వీరికి కూడా ఒక జీవం ఉంటుంది. వీరు ఉద్యోగాల్లోని విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఈ విధి నిర్వహణలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద కానీ ప్రజాప్రతినిధుల మీద కానీ పబ్లిక్ కూడా వీరి విధి నిర్వహణకు ఆటంకపరచకూడదు, వీరిని దుర్భాషలు ఆడకూడదు, దూషించకూడదు, వీరి పని వీరిని యథావిధిగా చేసుకొని పోనేవాళ్ళ. వీరికి విధి నిర్వహణలో ఆటంకం కల్పిస్తే చట్ట ప్రకారం పోలీస్ చర్యలు కూడా ఈ పబ్లిక్ మీద కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలానుకూలంగా పెరుగుతున్నటువంటి టెక్నాలజీని బట్టి ఇక్కడ ప్రతి ఒక్క అధికారికి పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ ఏ ఇతర అధికారులకు కానీ ప్రభుత్వము ఒక సిమ్ అంటే ఫోన్ నెంబర్ ఒకటి ఇస్తుంది. ఈ ఫోన్ నెంబర్ తోటి ప్రజలు ఫోన్ చేసినప్పుడు సమాధానం చెప్పటం లేదా వాళ్ళు మెసేజ్ పెట్టినప్పుడు మెసేజ్ని స్పందించి వారికి సమస్యల మీద పరిష్కారం చేయటం ఈ విధంగా చేయాలి. అయితే కొంతమంది పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇతరత్ర అధికారులు ఫోన్లు లిఫ్ట్ చేయరు, మెసేజీలు స్పందించరు, అందుబాటులో ఉండరు, మేము మీటింగ్లో ఉన్నామంటారు, బిజీగా ఉన్నామంటారు, కొన్ని నెంబర్లు బ్లాక్ లిస్టులో పెడతారు. ఇది ఏమవుతుందంటే ప్రజల సమస్యల మీద స్పందించవలసినటువంటి అధికారులు స్పందించడం లేదు. కాబట్టి నెగ్లిజెన్స్ యాక్ట్ 4 ప్రకారం మీ మీద కూడా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. కాబట్టి మీరు తక్షణ కర్తవ్యంగా ఏం చేయాలంటే ప్రజల సొమ్ముతోటి ప్రజలు కట్టేటటువంటి పన్నులతోటి ప్రజల సొమ్ముతోటి మీరు కొలువుదీరున్నారు కాబట్టి మాకు సేవకులుగా ఉన్నారు కాబట్టి మీ సేవలను ప్రజలకు తక్షణ కర్తవ్యంగా మరి మెసేజ్ల రూపంలో కానీ ఫోన్ల రూపంలో కానీ నిత్యం ప్రజలు ఏం చేయాలంటే ఒక సమస్య మీద పోలీస్ అధికారులైనా రెవెన్యూ అధికారుల మీదైనా మీ మీద మీ పై అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయలేరు కదా పొద్దుగూకులు. అలాగే పొద్దాకలు ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయలేరు కదా. కాబట్టి కొన్ని ఫోన్లలో కానీ లేదా వాట్సాప్ మెసేజ్ల్లో కానీ సోషల్ మీడియాల్లో కూడా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు మరి ప్రజల సమస్యల మీద నిత్యం మీరు స్పందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున విజ్ఞప్తి చేస్తున్నాను.